అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు బ్రెడ్ బర్ఫీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే స్నాక్ ఐటమ్ ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 10, ఎండు కొబ్బరి పొడి 100 గ్రాములు, జీడిపప్పులు బాదం పప్పులు 10-15, యాలక్కాయలు 2, వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలు 1 కప్పు, పంచదార 100 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బ్రౌన్గా ఉన్న సైడ్స్ కట్ చేసుకోవాలి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ రెడీ అవుతుంది. ఈ బ్రెడ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి. వీటినే బ్రెడ్ క్రమ్స్ అని కూడా అంటారు. కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ బ్రెడ్ పొడిని నానబెట్టుకోవాలి. బ్రెడ్ పొడిలో ఈ విధంగా పాలు కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి బాగా కరగాలి. కరిగిన తర్వాత జీడిపప్పులు బాదం పప్పుల్ని కాస్త వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో పంచదార వేయాలి. డ్రైగా కాసేపు వేపుకోవాలి. దాని అంతటా అదే కరుగుతుంది. అలా కరిగేటప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని రెండింటిని కాసేపు వేపుకోవాలి. ఇది కాస్త బ్రౌన్ కలర్లోకి మారుతుంది. అంటే ఎండు కొబ్బరి పంచదార బాగా వేగింది. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ వేయాలి. పాలల్లో నానబెట్టుకున్న బ్రెడ్ పొడి వేస్తున్నాము. దీన్ని కూడా వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ముద్దలాగా తయారైనప్పుడు అందులో యాలక్కాయల పొడి చల్లుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లోతుగా ఉన్న గిన్నెలోకి నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఇలా లోతుగా ఉన్న గిన్నెలో తయారైన బ్రెడ్ బర్ఫీని వేసుకొని సమానంగా పరుచుకోవాలి. ఇలా పరిచి దాని మీద వేయించి పెట్టుకున్న బాదం పప్పులు జీడిపప్పులు వేసుకోవాలి. ఈ బాదం పప్పులు జీడిపప్పులు లోపలికి వెళ్ళేలాగా అద్దుకోవాలి. ఇలా తయారు చేసుకొని గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెడితే తొందరగా గట్టిపడుతుంది. డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి. ఒక గంట అయిన తర్వాత బయటకు తీయాలి. చక్కగా గట్టిపడుతుంది. 5 నిమిషాలు రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కాస్త రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత చాకు తీసుకొని నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ బర్ఫీ రెడీ అయిపోయింది. డిఫరెంట్ టేస్ట్తో ఉండే ఈ రుచికరమైన స్నాక్ ఐటమ్ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. వీటిని టీ టైమ్ స్నాక్ లాగా సర్వ్ చేయొచ్చు. నచ్చిన ఆకారంలో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన బ్రెడ్ బర్ఫీ రెడీ అయిపోయింది. టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదాలు.